హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి, గగన్ ఇద్దరు కూడా కార్ రిపేర్ అవ్వడంతో వాళ్ళు అడవిలోనే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి దారి తెలియక తప్పిపోయి ఉంటారు. అయితే భూమి అప్పుడే గగన్ ఇద్దరు కూడా చెట్టు దగ్గరికి ఉంటారు. అప్పుడు అక్కడికి ఒక దేవుడు ఉండటంతో ఈయన అడవి పోతురాజు అని ఈయన పిలుస్తూ ఉంటారు అని, మనలాగా అడవిలో దారి తప్పిపోయిన వాళ్ళకి ఈయన రక్షగా ఉంటారు అని భూమి చెప్పేస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఎలాగో దారి తప్పిపోయాం కాబట్టి ఇలా మనకు రక్షగా ఉండాలి, ఈరోజు రాత్రికి ఇక్కడే పడుకొని ఉండాలి అని భూమి చెబుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడంటే ఎక్కడ పడుకుంటావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇదిగో ఇక్కడే కింద పడుకుందాము అని భూమి అనడంతో, ఏంటి కిందనా? ఐ కాంట్ నేను పడుకోలేను అని. అయితే ఒక్క నిమిషం ఆగు అని భూమి అక్కడ ఉన్న ఒక చీర ఉంటే దాన్ని తీసుకుంటూ ఉంటుంది. తైతక్క ఏం చేస్తున్నావు అని గగన్ అనడంతో, చూస్తూ ఉండండి తలతిక్క గారు అని భూమి అంటుంది. ఏంటి మాట తీరు మారింది, తలతిక్కకి చివర్లో గారు జోడించావు, ఏంటి సంగతి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏమో అలా పిలవాలనిపించింది, పిలిచాను అని అంతే అని భూమి మురిసిపోతూ గగన్ మీద ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ చీరని ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు కడుతూ ఉంటుంది. అప్పుడు గగన్ ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అలా చీరని ఆ చెట్టుకి ఉయ్యాలలో లాగిరలా సాగేలా చేస్తుంది. ఇప్పుడు వచ్చి మీరు ఇక్కడ పడుకోండి అని భూమి చెబుతూ ఉంటుంది. ఏంటి దీంట్లోనా అని చెప్పి గగన్ అంటాడు. అవును అని, మీరు కింద పడుకోలేరు అని చెప్పారు కదా, అందుకే ఇందులో పడుకొని నిద్రపోండి అని భూమి చెబుతూ ఉండటంతో, మరి నువ్వు అని గగన్ అనగానే, నాకు కింద పడుకోవడం అలవాటే, మీరు రండి, మీరు వచ్చి ముందు పడుకోండి అని ఉయ్యాలలా కట్టిన దాంట్లో గగన్ని భూమి హెల్ప్ చేస్తూ పడుకోబెడుతూ ఉంటుంది.